రైట్. సో లాస్ట్ క్లాస్లో ఐ హోప్ ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ అక్కడ ఆగాం, అంతే కదా. సో అంకం మధ్యం యొక్క ముఖ్యమైన ఫలితాలు, వాటిలో మనం మెయిన్గా 2-3 ఫార్ములాస్ రాసుకున్నాం. సో వాట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n+1/2 అండి. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n+1/2 అని చెప్పాము. నెక్స్ట్ వన్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ n. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ n+1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి, ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1 2 3 4 5 అన్నాను. వీటి యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎంత అంటే సింపుల్గా 3 చెప్పవచ్చు. సో ద గివెన్ సిరీస్ ఈజ్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 1 + 5 6/2 ఎంత అంటే 3 అని చెప్తున్నాం. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఇక్కడ ఇది ఎక్స్ఐ. ఎక్స్ఐ అంటే ఫస్ట్ x1 x2 x3 x4 x5. సో సమ్మేషన్ ఆఫ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద డీవియేషన్ చేద్దామండి. ఫస్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే x1 మైనస్ ఎక్స్ బార్ ప్లస్, సో నెక్స్ట్ వన్ x2 మైనస్ ఎక్స్ బార్ అప్ టు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి x5 మైనస్ ఎక్స్ బార్. సో ఈ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ ఎంత 3. x1 అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ఎంత 1 కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ 1 - 3 ప్లస్ ఓకే 2 - 3 ప్లస్, సో నెక్స్ట్ వన్ ఏమవుతుంది ఇక్కడ 3 - 3 ప్లస్ నెక్స్ట్ వన్ 4 - 3 అండ్ 5 - 3 అండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 1 - 3 ఎంత అంటే -2. సో ఇది యాక్చువల్గా మాడ్యులస్ వాల్యూ. సో ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డివియేషన్ టేకెన్ అబౌట్ మీన్ 0 అంటాం. సో 1 - 3 ఎంత అంటే 2 తీసుకుంటాం. ఓకే, అంటే ఇక్కడ మనం -2, 2 - 3 అంటే -1, నా 3 - 3 అంటే 0, నా 4 - 3 అంటే 1, 5 - 3 అంటే 2. అప్పుడు -2కి +2 క్యాన్సిల్ అవుద్ది, -1కి +1 క్యాన్సిల్ అవుద్ది, అప్పుడు టోటల్ వాల్యూ ఏమవుద్ది 0 అవుద్ది. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. సో సమ్మేషన్ ఆఫ్ ద xi మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటామంటే సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ టేకెన్ అబౌట్ మీన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. అంకం మధ్యము నుంచి తీసుకున్న విచలనముల యొక్క బీజగణితీయ మొత్తం ఎప్పుడు కూడా ఏమవుద్దంటే 0 అవుద్దని చెప్తూ ఉంటాం. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద డీవియేషన్ టేకెన్ అబౌట్ మీన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ప్రాపర్టీ అది రాయండి, ఒకసారి రాయండి చెప్తా నేను. The algebraic sum of deviations taken about mean is always equal to 0. Is always equal to 0. సో దీనికే సింపుల్గా సమ్మేషన్ ఆఫ్ xi అంటున్నా. xi అంటే ఇక్కడ ఇంటీజర్ మైనస్ ఎక్స్ బార్ అంటే మీన్ అండి. ఈ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుద్దంటే 0కి ఈక్వల్ అవుద్ది. సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. తెలుగు వల్ల అండి, అంకం మధ్యము నుండి తీసుకున్న ఇంపార్టెంట్ ప్రాపర్టీ గుర్తుంచుకోవాలి. అంకం మధ్య నుండి తీసుకున్న విచలనముల యొక్క బీజగణితీయ మొత్తం 0కి సమానం. ఫార్ములా అది రాయండి. సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ టేకెన్ అబౌట్ మీన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. అంకం మధ్యం నుంచి తీసుకున్న విచలనముల యొక్క బీజగణితీయ మొత్తం ఎప్పుడు కూడా 0కి సమానం అవుద్ది, ఎల్లప్పుడూ 0కి సమానం. ఇంపార్టెంట్ ప్రాపర్టీ.
ఈరోజు ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. అర్థమెటిక్ మీన్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. డిస్క్రీట్ సిరీస్ ఇస్తే కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు ఏం ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఎగ్జాంపుల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 1, 3, 5, 7, 9 అన్న. వాట్ ఇస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ దీస్ వాల్యూస్? ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ యొక్క మీన్ వాల్యూ కూడా ఏమవుతుంది? 5 అవుతుంది. లేదా ఇవి ఏపీలో ఉన్నాయి కాబట్టి 1 + 9 10, 10/2. 10/2 ఎంత? 5. వాట్ ఇస్ ద x1 వాల్యూ? 1, x2 3, x3 5, x4 7, x5 9 అండి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఈ యొక్క ఫార్ములా ప్రకారం చూడండి, xi మైనస్ x బార్. ఓకే, సమ్మేషన్ ఎప్పుడు కూడా 0 అవుద్ది. xi అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ 1 కదా, x1 అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు, x1 మైనస్ x బార్ ప్లస్ అదేవిధంగా x2 మైనస్ x బార్ ప్లస్ అదేవిధంగా x3 మైనస్ x బార్ ప్లస్, సో 5 అబ్జర్వేషన్స్ కాబట్టి మొత్తం రాస్తున్నా, x4 మైనస్ x బార్ ప్లస్ x5 మైనస్ x బార్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. రైట్, ఇప్పుడు చెప్పండి ఇక్కడ x బార్ వాల్యూ ఏమవుద్ది? హౌ మచ్ x బార్ ఎంత అవుద్ది? 5, ఎందుకంటే మీన్ వాల్యూ 5 అండి. రైట్, ఇప్పుడు ఒకసారి చేద్దాం. ఫస్ట్ అబ్జర్వేషన్ ఎంత? 1 మైనస్ 5 ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ 3 మైనస్ 5, థర్డ్ అబ్జర్వేషన్ సో 5 మైనస్ 5, సో ఫోర్త్ అబ్జర్వేషన్ 7 మైనస్ 5, ఫిఫ్త్ అబ్జర్వేషన్ 9 మైనస్ 5. చూడండి 1 మైనస్ 5 ఎంత అంటే -4, 3 మైనస్ 5 -2, 5 మైనస్ 5 0, 7 మైనస్ 5 2, 9 మైనస్ 5 4 అండి. మరి ఇప్పుడు టోటల్ వాల్యూ చూడండి, ఇది -6 ఉంది, 0, అది +6 ఉంది. -6 + 6 ఎంత? 0కి ఈక్వల్ అవుద్ది. కనుక ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ డీవియేషన్ టేకెన్ అబౌట్ మీన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీని కూడా డైరెక్ట్గా అడుగుతాడు, ఎంత సమానం అవుతాడు, 0కి ఈక్వల్ అని చెప్పాలి. ఎగ్జాంపుల్ రాయండి. ఇక ఏదైనా తీసుకోండి మీరు, మనకు x బార్ తెలిసినప్పుడు ఇచ్చిన అబ్జర్వేషన్ యొక్క ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద డీవియేషన్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. సో నేను బాక్స్లో ఏదైతే పెట్టానో ఆ ఫార్ములా గుర్తుంచుకోండి, సమ్మేషన్ ఆఫ్ సిగ్మా అంటాం కదా అని, xi మైనస్ x బార్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. సో అంకం మధ్యమం యొక్క ముఖ్యమైన ఫలితాలు మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడాం. ఓకేనా, 31st రోజు. సో ఒకటి కంటిన్యూషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక 4 ప్రాపర్టీస్ వస్తాయి. ఆ 4 ప్రాపర్టీస్ దేని మీద వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది కూడా. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇన్ జనరల్గా అక్కడ చూడండి 1, 3, 5, 7, 9. సో ఈ వాల్యూ ఎంత అంటే మనందరికీ తెలుసు 5 అండి. If the given series are in AP arithmetic progression, the middle most observation is the mean value. So 5 is the mean value. Or other way, if the given series is in AP, first term plus last term by 2. 1 + 9 10, 10/2. 10/2 how much? 5కి ఈక్వల్ అవుతుంది. అంటే 1, 3, 5, 7, 9 యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ 5 అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇంపార్టెంట్ ప్రాపర్టీ వస్తుంది. ఇక్కడ ఈచ్ అబ్జర్వేషన్ని సేమ్ కాన్స్టెంట్ టర్మ్ ఇంక్రీజ్ చేస్తా. ఓకే, రైట్. సో సేమ్ కాన్స్టెంట్ టర్మ్ ఇంక్రీజ్ చేస్తా, అప్పుడు ఏమవుతుందో చూడండి. నౌ వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్? ఇప్పుడు నేను ఈచ్ అబ్జర్వేషన్ని ఎంత పెంచుతానంటే ఒక 4 పెంచుతాను. ఓకేనా, ఒక 4ని యాడ్ చేస్తా. లేదంటే 5 యాడ్ చేద్దామా? 5 యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇచ్చిన సిరీస్కి ఈచ్ అబ్జర్వేషన్కి 5 యాడ్ చేద్దాం. అప్పుడేమవుద్ది? 1 + 5 6, 3 + 5 8, నౌ 5 + 5 10, 7 + 5 12, now 9 + 5 14. Now what is the arithmetic mean of these values? 10 అండి. ఎందుకంటే హియర్ what is the common difference? 2 మెయింటైన్ అవుతుంది కాబట్టి 6 + 14 20, 20/2 ఎంత అంటే 10 అవుతుంది. నౌ ద మీన్ వాల్యూ విల్ బి 10. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఈచ్ అబ్జర్వేషన్ నేను 5 ఇంక్రీజ్ చేస్తే ఒరిజినల్ మీన్ వాల్యూ కూడా ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది. అవునా, 5 + 5 ఎంత? 10 అయింది. ఇప్పుడు ఈచ్ అబ్జర్వేషన్ నేను ఏం చేస్తానంటే, సో సమ్ 5తో నేను మల్టిప్లై చేస్తా. ఈచ్ అబ్జర్వేషన్ని 5తో మల్టిప్లై చేస్తా. ఎప్పుడు? ఫస్ట్ అబ్జర్వేషన్స్కి. నా అప్పుడు చూడండి, నా అర్థమెటిక్ మీన్ ఆఫ్ 5తో మల్టిప్లై చేస్తే 1 × 5 5, 3 5s are 15, 5 5s are 25, 7 5s are
35, 9 5s are 45. Now again, what is the common difference here? Common difference 10. Common difference 10 అండి. 5కి 10కి 15కి 10 difference, 15 25 10 difference. Means so the series is in AP. Then 5 plus 45 50, 50 by 2. How much 50 by 2? 25. అంటే ఇక్కడ చూడండి, ఈచ్ అబ్జర్వేషన్కి 5 యాడ్ చేసినప్పుడు 5 యాడ్ అయ్యి మన ఆన్సర్ వస్తుంది. ఈచ్ అబ్జర్వేషన్ నేను 5తో మల్టిప్లై చేసినప్పుడు మన ఆన్సర్ కూడా 5తో మల్టిప్లై వస్తుంది. అవునా కదా? 5తో మల్టిప్లై అవుతుందా లేదా? 5 5 ఎంత? 25. 5 plus 5 ఎంత? 10. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, నౌ అర్థమెటిక్ మీన్ ఆఫ్ x1 x2 x3 అప్ టు xn ఈజ్ ఈక్వల్, లెట్ us assume x బార్ అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఈచ్ అబ్జర్వేషన్కి ఏం చేస్తానంటే ఒక వాల్యూ k అనే వాల్యూ యాడ్ చేస్తా. x1 ప్లస్ k, x2 ప్లస్ k అప్ టు xn ప్లస్ k అండి. ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఏ కాన్స్టెంట్ టర్మ్ k. అప్పుడు నాకు న్యూ అబ్జర్వేషన్ యొక్క అర్థమెటిక్ మీన్ ఏమవుద్ది? x బార్ ప్లస్ k. ఎంత యాడ్ అయితే అంత యాడ్ అయ్యి వస్తుంది. అవునా కదా? సో అలా కాకుండా నా అర్థమెటిక్ మీన్ ఆఫ్ kx1 కామా kx2 up to kxn అన్న. నా వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ వాల్యూ ఆఫ్ దీస్ వాల్యూస్? kx బార్ అవుద్ది. అవునా కదా? సో ఎంతతో మల్టిప్లై చేస్తే అంతతో మల్టిప్లై రావాలి, ఎంత ఎడిషన్ చేస్తే అంత ఎడిషన్ అయి రావాలి. సో అలా కాకుండా నా ఇప్పుడు చూడండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ x1 మైనస్ k, x2 మైనస్ k అప్ టు xn మైనస్ k అండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఒరిజినల్ వాల్యూ? x బార్ మైనస్ k అవుద్ది. అలా కాకుండా ఈచ్ అబ్జర్వేషన్ నేను డివిజన్ చేస్తా. x1 బై k, x2 బై k అప్ టు xn బై k అండి. దెన్ వాట్ ఈస్ ద ఒరిజినల్ వాల్యూ? x బార్ బై k. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, వీటన్నిటికీ ప్రాపర్టీ అర్థమెటిక్ మీన్ సో మనం వ్యాలిడ్ అవుతుంది. సో ఎంత ఇంక్రీజ్ అయితే అంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అయితే అంత డిక్రీజ్ అవుతుంది, ఎంతతో డివిజన్ అయితే అంతతో డివిజన్ అయి వస్తుంది. సో ఎంతతో మల్టిప్లై అయితే అంతతో మల్టిప్లై వస్తుందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 10, 20, 30, 40, 50, 60, 70 అన్న. Now what is the arithmetic mean of these values? 40. What is the middle most observation? 40. Series is in arithmetic progression. So what is the middle most observation? 40. So AM value will be 40. ఇప్పుడు నేను ఈచ్ అబ్జర్వేషన్ ఏం చేస్తాను అంటే ఒక 5తో డివిజన్ చేస్తా. ఓకే, అప్పుడు న్యూ సిరీస్ ఏమవుతుందో చూడండి. అర్థమెటిక్ మీన్ ఆఫ్ న్యూ సిరీస్ 10 by 5 ఎంత? 2, 20 by 5 4, 30 by 5 6, 40 by 5 8, 50 by 5 10, 60 by 5 12, 75 by 5 so 14. Now what is the arithmetic mean value? 8. అవునా కాదా? 8 అవుతుంది. అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఏమవుతుంది? 40ని 5తో డివిజన్ చేస్తే 40 by 5 ఎంత? 8 అవుతుంది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎంత ఎడిషన్ అయితే అంత ఎడిషన్ అయి వస్తుంది, ఎంత సబ్ట్రాక్ట్ అయితే అంత సబ్ట్రాక్ట్ అవుతుంది, ఎంత మల్టిప్లై అయితే అంత మల్టిప్లై అవుతుంది, ఎంత డివిజన్ అయితే అంతతో డివిజన్ అయ్యి మనకి న్యూ సిరీస్ యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ వస్తూ ఉంది. ఇక్కడ ఇది ప్రాపర్టీ అండి. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఓకేనా మీన్ వాల్యూస్, ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై సమ్ కాన్స్టెంట్ టర్మ్, దెన్ ద న్యూ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై సేమ్ వాల్యూ. ఇక్కడ ఒక్కసారి రాసుకోండి, ఇక్కడ నోట్ డౌన్. అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. సో సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇలా రాద్దాం. x1, x2, x3 అప్ టు xn ఆర్ n observations of a distribution x1 x2 x3 అప్ టు xn అనేవి ఒక దత్తాంశం యొక్క n రాసులు, if arithmetic mean of x1, x2, x3, x4, up to xn is equal to x bar అయితే x1, x2, x3, x4 up to xn యొక్క అంక మధ్యమం x bar అయితే
దెన్ ఫస్ట్ కండిషన్ అండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ x1 ప్లస్ కే కామా x2 ప్లస్ కే కామా x3 ప్లస్ కే. అంటే నేను ఇక్కడ ఈచ్ అబ్జర్వేషన్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాను, కే అనే కాన్స్టెంట్ టర్మ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. అప్పుడు మనకి న్యూ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ వాల్యూ ఏమవుద్ది, కే ఇంక్రీజ్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, ఎంత ఇంక్రీజ్ చేసామో అంత ఇంక్రీజ్ అవుద్ది. దాని ఆన్సర్ ఏమవుద్ది, ఎక్స్ బార్ ప్లస్ కే. ఇది మొత్తం ఎక్స్ బార్ అయితే ప్రతి అబ్జర్వేషన్ కేని యాడ్ చేసా, అప్పుడు న్యూ అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ వాల్యూ కూడా ఏమవుద్దంటే కే యాడ్ అయి వస్తుంది, ఎక్స్ బార్ ప్లస్ కే. సో తెలుగు వాళ్ళు కూడా ఏఎంఐని రాసుకోండి, అంక మధ్యము. x1 మైనస్ కే, x2 మైనస్ కే, x3 మైనస్ కే అప్ టు xn మైనస్ కే ఈజ్ ఆల్సో ఎక్స్ బార్ మైనస్ కే. 4 ప్రాపర్టీస్ అండి ఇవి, ఒక దాంట్లోనే 4 వస్తున్నాయి. ఎక్స్ బార్ మైనస్ కే. సో ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా వ్యాలిడ్ అవుతుంది ఏఎంకి, అర్థమెటిక్ మీన్కి. సేమ్ ఎడిషన్ అవుతుంది, సేమ్ సబ్ట్రాక్ట్ అవుతుంది. నౌ అర్థమెటిక్ మీన్ ఆఫ్ x1 బై కే కామా x2 బై కే, x3 బై కే అప్ టు xn బై కే. దెన్ వాట్ ఈస్ ద న్యూ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్ అర్థమెటిక్ మీన్ సార్, ఎక్స్ బార్ బై కే, ఎక్స్ బార్ బై కే. నా లాస్ట్ వన్ తెలుసు, ఇది డివిజన్ కదా, ఇప్పుడు మల్టిప్లికేషన్. నా అర్థమెటిక్ మీన్ ఆఫ్ kx1 kx2 kx3 అప్ టు kxn విల్ బి ఈక్వల్ టు kx బార్, kx బార్. kx bar. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ అండి. సో ఇది కొంచెం మీరు మెమరైజ్ చేయాలి, వీటిని గుర్తుంచుకోవాలి, ఇంతకుముందు ప్రాపర్టీ గుర్తుంచుకోవాలి. 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏఎం ఏం చెప్పా, ఏ కామా బి 2 నెంబర్స్ ఏఎం a plus b by 2, one of the another important property. The arithmetic mean of 2 numbers a comma b equal to ఏమవుతుంది, a plus b by 2 అవుతుంది. రాసాం కదా అది, ఇంతేనండి. సో ఇక్కడ వరకు మీరు సో ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ అనేది తీసుకోవాలి. సో ఒక ఎగ్జాంపుల్ రాద్దాం, ఈ 480 కలిపి ఒకటే ఎగ్జాంపుల్ రాద్దాం, ఓకేనా. రైట్, సో సింపుల్గా ఎలా రాయండి, ఏఎం ఆఫ్ 10 20 30 40 and 50. Now what is the AM of these values? 30. ఎందుకు 30? What is the common difference? 10 common difference. The given series in arithmetic progression అంక శ్రేణిలో ఉంది. అప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, 10 plus 50 60 by 2, 60 by 2 how much? 30. దెన్ ఇప్పుడు మనం ఈచ్ అబ్జర్వేషన్కి ఎంత యాడ్ చేద్దాం, ఒక 5 యాడ్ చేద్దామా, 5 యాడ్ చేద్దాం. అప్పుడు నాకు ఇదేమవుద్ది, 10 plus 5 15 అవుద్ది, 20 plus 5 అవుద్ది, నౌ 30 plus 5 అవుతుంది, నౌ ఈ వాల్యూ 40 plus 5 అవుతుంది, నౌ ఈ వాల్యూ 50 plus 5 అవుతుంది. అప్పుడు మనకి మీన్ వాల్యూ ఏమైనా మారిద్దాం, చేంజ్ అవుద్ది. ఎంత చేంజ్ అవుద్ది, 5 ఇంక్రీజ్ అయింది కాబట్టి మన ఒరిజినల్ మీన్ వాల్యూ కూడా 5 ఇంక్రీజ్ చేసి చెప్పాలి. దెన్ వాట్ ఇస్ ద మీన్ వాల్యూ హియర్, 30 plus 5. సో 30 plus 5 ఏమవుద్ది, 35. సో ఆన్సర్ విల్ బి 35.
ఒకవేళ 10 మైనస్ 5 అందాం, 20 మైనస్ 5, 30 మైనస్ 5. ఓకే, సో నౌ 40 మైనస్ 5, 50 మైనస్ 5 అండి. దెన్ వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ వాల్యూ? సో ఇప్పుడు మీన్ వాల్యూ ఏమవుతుంది? 30 మైనస్ 5 25 అవుతుంది. 25. సో 5 ఇంక్రీజ్ అయితే 30 ప్లస్ 5 35 అవుతుంది. 5 డిక్రీజ్ అయితే 30 మైనస్ 5 25 అవుతుంది. నా ఇప్పుడు అర్థమెటిక్ మీన్ వాల్యూ, ఈచ్ అబ్జర్వేషన్ని 5తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుద్ది? 5 ఇంటూ 10 అండ్ 5 ఇంటూ 20 అండ్ 5 ఇంటూ 30, 5 ఇంటూ 40 అండ్ 5 ఇంటూ 50. రైట్, ఒక్కసారి చూడండి. ఏఎం 5 ఇంటూ 10 ఎంత? 50. 5 ఇంటూ 20 100, 150, 200 అండ్ 250. నా వాట్ ఇస్ ద ఒరిజినల్ వాల్యూ? 150. సో 150 అంటే 30కి ఎంత మల్టిప్లై వస్తున్నట్టు? 5 మల్టిప్లై వస్తున్నట్టు. సో 5 మల్టిప్లై వస్తుంది కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి 150. 150. ఈచ్ అబ్జర్వేషన్ 5తో మల్టిప్లై అయితే ఒరిజినల్ ఏఎం కూడా 5 మల్టిప్లై ఆన్సర్ వస్తుంది. సో 5తో డివిజన్ చేద్దాం. 10/5, 20/5, 30/5, 40/5 అండ్ 50/5 అండి. సో అప్పుడు కూడా ఆన్సర్ ఏమవుద్ది? 30/, మిడిల్ మోస్ట్ వాల్యూ 30/5 ఉంది కదా. సో ఆన్సర్ విల్ బి 30/5. సో 30/5 ఎంత? సో 6. సో 30/5 ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో ఆన్సర్ విల్ బి 6. సో ఈ ప్రాపర్టీ మీద మనకి 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటి మీద మనకి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో నెంబర్స్తో ఇవ్వచ్చు, లేదు అంటే ఏదైనా x1, x2, p1, p2, y1, y2, z1, z2 ఈ యొక్క టర్మ్స్తో కూడా ఇవ్వచ్చు. ఓకే, ఒక క్వశ్చన్ రాసుకుందాం ఎగ్జామ్లో. దీని మీద, ఈ ప్రాపర్టీ మీద క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడో చూద్దాం. ఓకే, నోట్ డౌన్. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏం మీద ఫస్ట్ క్వశ్చన్. అందరు రాసారా? రైట్ అండి, ప్లీజ్ నోట్ డౌన్. The mean of certain number of observations, the mean of certain number of observations is P. Is P. If each observation is divided by m, and increased by n, if each observation is divided by m and increased by n, then find the mean of new observations is. Then find the mean of new observations is. Option 1, p by n plus m, p plus mn, p plus n by m. Now p by m plus n. తెలుగు వాళ్ళు క్వశ్చన్ రాసుకోండి. ఒక దత్తాంశంలోని కొన్ని రాశుల అంకమధ్యమం p, ఒక దత్తాంశంలోని కొన్ని రాశుల అంకమధ్యమం p
ఫుల్ స్టాప్. అందులో ప్రతి రాశిని ఎంతో భాగించి n పెంచినట్లయితే, ప్రతి రాశిని ఎంతో భాగించి n పెంచినట్లయితే అప్పుడు కొత్త రాశుల యొక్క అంకమధ్యమ విలువ ఎంత? ఎంత? ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ కదా. ఆన్సర్ 4th ఆప్షన్. అప్పుడు కొత్త రాశుల యొక్క అంకమధ్యమ విలువ ఎంత అంటున్నాడు. సో మనం ప్రాపర్టీ ప్రకారం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చండి. రైట్. సో ప్రాపర్టీ కాకుండా మీకు ఒక్కసారి ఇక్కడ చూడండి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ 10, 20, 30 అన్న వీడికి అర్థమెటిక్ మీన్ ఎంత అంటే ఏం చెప్తాం? 20 చెప్పాలి. ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ 20. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈచ్ అబ్జర్వేషన్ని సమ్ నెంబర్తో డివైడ్ చేసి సమ్ నెంబర్ ఎడిషన్ చేస్తా. అప్పుడు ఏమవుతుందో చూడండి. దెన్ అర్థమెటిక్ మీన్ ఆఫ్, సో 10ని 5తో డివిజన్ చేస్తా, 4 అనే నెంబర్ కలుపుతా. ఓకే. 20ని కూడా 5తో డివిజన్ చేసి 4 ఇంక్రీజ్ చేస్తా. నౌ 30ని కూడా 5తో డివిజన్ చేసి 4 ఇంక్రీజ్ చేస్తా. అప్పుడు ఒరిజినల్ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడండి. 10/5 2 కదా, 2 + 4 ఎంత? 6. 20/4 4 + 4 ఎంత? 8. 30/5 6. 6 + 4 ఎంత? 10. నౌ వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ దీస్ వాల్యూస్? 8 అవుతుందండి. సో ఇది ఎలా వస్తుందంటే సో మీన్ వాల్యూ ఎంత? 20 కదా. నౌ ఈచ్ అబ్జర్వేషన్ ఏం చేశాను నేను? 5తో డివిజన్ చేసా, 4 యాడ్ చేసా. అప్పుడు నాకు ఒరిజినల్ ఆన్సర్ 20/5 ఎంత? 4. సో 4 + 4 ఎంత? 8. మరి సరిపోయిందా లేదా? ఇక్కడ కూడా మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? P ఇచ్చాడు. ఈ Pకి ప్రతి అబ్జర్వేషన్ ఎంతతో డివిజన్ చేశాడు? Mతో. ఎంత పెంచాడు? N. ఇదే కదా న్యూ మీన్ వాల్యూ అనేది. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? P/M ప్లస్ N అవుతుంది. P/M ప్లస్ N అవుతుంది. రైట్. సో కాబట్టి దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే, యాజ్ పర్ ప్రాపర్టీ ఎంతతో డివిజన్ అయితే అంతతో డివిజన్ చేయాలి, ఎంత ఎడిషన్ అయితే అంత ఎడిషన్ చేయాలి. అంటే సింపుల్గా మీరు ఇలా రాసుకోండి. అర్థమెటిక్ మీన్ ఆఫ్ x1, x2, x3 అప్ టు xn ఈజ్ ఈక్వల్ ఎంత అంటే P అండి. నౌ ఇప్పుడు నేను ఈచ్ అబ్జర్వేషన్ ఏం చేసా? సో ఎంతో డివిజన్ చేసి n ఇంక్రీజ్ చేసా. ఓకే. x2/m ప్లస్ n ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే xn/m ప్లస్ n అండి. అప్పుడు మీ యొక్క మీన్ వాల్యూ కూడా ఏమవుద్ది? P వాల్యూ mతో డివిజన్ అవుద్ది, దానికి ఎంత అవుద్ది? n ఎడిషన్ అవుద్ది. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి P/m ప్లస్ n. P/m ప్లస్ n. ఆ 2 స్టెప్స్ రాసుకోండి సొల్యూషన్గా. మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయింది. ఎంతతో డివిజన్ అయితే అంతతో డివిజన్ చేయాలి, ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత ఇంక్రీజ్ చేయాలి. సో స్టాటిస్టిక్స్లో క్వశ్చన్స్ ప్రాపర్టీస్ మీద అడుగుతాడండి. ఇట్లా ప్రాపర్టీ 2 ప్రాపర్టీ కలిపి సింగిల్ క్వశ్చన్గా ఇచ్చాడు. అక్కడ P ఇచ్చాడు, P బదులు నెంబర్ ఇస్తాడు, అప్పుడు కూడా చేయగలగాలి. మీకు ఈరోజు మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో FBO 2017 FRO FSOలో స్టాటిస్టిక్స్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయో లిస్ట్ చేసి ఆ లిస్ట్ మీకు వాట్సాప్ చేస్తా. ఒకసారి అబ్జర్వ్ చేయండి వాడు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఐ హోప్ 2017 పేపర్లో తెలంగాణలో లాస్ట్ టైం జరిగిందండి. దాని తర్వాత ఇంకా పేపర్ జరగలేదు. మరలా ఇప్పుడు 26 అంటే నియర్లీ ఆఫ్టర్ 9 years. సో 9-10 years తర్వాత మరలా మనకి న్యూ నోటిఫికేషన్ వస్తుంది ఫారెస్ట్ ఎగ్జామ్. ఏపీ వాళ్ళకైతే 2 ఎగ్జామ్ జరిగాయి. 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. 2024 నోటిఫికేషన్, అదే సార్ 2025 ఆగస్ట్లో వచ్చింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు February 10th 11th రోజు మెయిన్స్ ఎగ్జామ్ పెడుతున్నాడు. FBO, సో ABO ఐడియా ఉంది కదా, FSO. ఆగస్ట్లో నోటిఫికేషన్ వచ్చింది, ప్రిలిమ్స్ అయిపోయింది. సో దాని రిజల్ట్స్ ఇచ్చేసి మెయిన్స్ వచ్చి ఇప్పుడు February 10th 11th కండక్ట్ చేస్తున్నాడు ఏపీ స్టూడెంట్కి. దానికి ముందు కూడా 2018 తర్వాత కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి, FBO FRO FSO. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏపీలో అయితే 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇవి FBO FRO FSO. 18 తర్వాత ఒకటి వచ్చింది, మొన్న 2025 ఆగస్ట్లో ఒకటి వచ్చింది. తక్కువ పోస్టులే ఉన్నాయి, బట్ ఈసారి తెలంగాణలో వస్తుంది. అయితే 2017లో TGPSCలో జరిగింది. ఒక్కసారి ఆ పేపర్స్ని మీరు కుదిరితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి రెడీగా. అట్లాగా అవన్నీ క్వశ్చన్స్ నేను కవర్ చేస్తా, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 40 is the
arithmetic mean of 20 observations. 40 is the arithmetic mean of 20 observation, comma, while entering data 2 observations 25, 36 are misread as 23, 42. Misread as 23, 42. Then find the corrected mean. ఏమంటున్నాడంటే 2 అబ్జర్వేషన్స్ రాంగ్ ఎంట్రీ అయినాయి. ఎలా? 25, 36 బదులు 23, 42గా ఎంటర్ అయినాయి. అలా ఎంటర్ అయినప్పుడు మీన్ వాల్యూ కూడా ఏమైంది? రాంగే వస్తుంది. ఆ మీన్ వాల్యూ కూడా రాంగే. అంటే 40 ఈజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్. అంటే ఈ 40 రాంగా కరెక్టా? రాంగ్. ఎందుకంటే 2 అబ్జర్వేషన్ మిస్రీడ్ యాజ్ 23, 42 అన్నాడు కాబట్టి. దెన్ వాట్ ఈస్ ద కరెక్టెడ్ మీన్? అంటే ఇప్పుడు ఈ 40 ఉంది కదా, సో దీన్ని కరెక్ట్ చేసి ఒరిజినల్ మీన్ వాల్యూ ఎంతో చెప్పాలి. ట్రై చేయండి ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు వాళ్ళు రాసుకోండి. ఒక దత్తాంశంలో 20 రాసుల అంక మధ్యమం 40. ఒక దత్తాంశంలో 20 రాసుల అంక మధ్యమం 40. ఫుల్ స్టాప్. అయితే అందులో 2 రాసులు 25, 36 బదులుగా 23, 42గా తీసుకోబడినవి. 23, 42గా తీసుకోబడినవి. అయినా సరైన అంకమధ్యమ విలువ ఎంత? ఇందులో ఏవి కరెక్ట్ అబ్జర్వేషన్స్? 25. ఏవి రాంగ్ అబ్జర్వేషన్? అంతే కదా. ఈ రెండింటిని మనం తప్పుగా తీసుకున్న అబ్జర్వేషన్స్ అండి. సో వీటిని మనం జనరల్గా రాంగ్ అబ్జర్వేషన్స్ అని చెప్పొచ్చు, రాంగ్ ఓబిఎస్. సో ఇక్కడ 25, 36 ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ అబ్జర్వేషన్స్గా చెప్పొచ్చు. అంటే ఒరిజినల్ అబ్జర్వేషన్స్ ఇవి, వీటి బదులు ఇవి తీసుకున్నాడు, అందువల్ల మీన్ రాంగ్ వచ్చింది, దాన్ని సరి చేసి చెప్పమంటున్నాడు. వాట్ ఈస్ ద కరెక్ట్ మీన్ అని చెప్తున్నాడు. ఓకే, రైట్. సో ఇక్కడ నుంచి గుర్తుంచుకోండి, సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఎగ్జామ్లో కరెక్టెడ్ మీన్ మీద క్వశ్చన్ ఉంటుంది. సో కరెక్టెడ్ మీన్కి నేను ఫార్ములా చెప్తున్నాను. కరెక్ట్ మీన్కి ఫార్ములా, ఓకేనా? కరెక్టెడ్ మీన్ ఈజ్ ఈక్వల్, సో రాసుకోండి, రాంగ్ మీన్, కరెక్ట్ మీన్ ఈజ్ ఈక్వల్ రాంగ్ మీన్ ప్లస్ sum of correct observations minus sum of wrong observations by number of observation. ఇదొక బాక్స్ లాగా పెట్టండి. రాంగ్ మీన్ ప్లస్ సమ్ ఆఫ్ ద కరెక్ట్ అబ్జర్వేషన్స్ మైనస్ సమ్ ఆఫ్ ద రాంగ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. తెలుగు వాళ్ళు రాసుకోండి. సరైన అంక మధ్యమం ఈజ్ ఈక్వల్
తప్పుగా తీసుకున్న అంక మధ్యమం, తప్పు అంక మధ్యమం ప్లస్ సరైన రాసుల మొత్తం మైనస్ తప్పుగా తీసుకున్న రాసుల మొత్తం బై ఎన్. ఎన్ అంటే రాసుల సంఖ్య బై ఎన్. ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, రాసుల సంఖ్య. దట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి కరెక్ట్ మీన్కి. ఫస్ట్ రాంగ్ మీన్. వాట్ ఈస్ ద రాంగ్ మీన్? 40. వాట్ ఈస్ ద రాంగ్ మీన్? 40. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 20. అంటే ఇక్కడ రాంగ్ మీన్ దగ్గర 40 వస్తుంది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ దగ్గర 20 వస్తుంది. దీంట్లో ఏవి కరెక్ట్ అబ్జర్వేషన్? 25, 30. వాట్ ఈస్ సమ్? ఏవి రాంగ్ అబ్జర్వేషన్? 23, 42. అవి రాంగ్ అబ్జర్వేషన్. సో వాట్ ఈస్ సమ్ మైనస్ వీటి సమ్ చేసి బై 20. విల్ గెట్ ద ఆన్సర్. సో మీన్ వాల్యూ 40 కంటే ఎక్కువ వస్తుందా, 40 కంటే తక్కువ వస్తుందా? కరెక్ట్ మీన్ 40 కంటే తక్కువ రావాలి. ఎందుకు తక్కువ రావాలి? ఒరిజినల్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 61. సమ్ 61 ఒరిజినల్ అబ్జర్వేషన్, కరెక్ట్ అబ్జర్వేషన్. కానీ రాంగ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 65. అంటే ఎక్కువ తీసుకున్నాం, అందువల్ల మీన్ వాల్యూ ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ చేస్తే మీన్ వాల్యూ తగ్గాలి. అంటే విల్ గెట్ ద ఆన్సర్ లెస్ దెన్ 40 అండి. 40 కంటే తక్కువ వస్తుంది. ఓకేనా? రైట్. సో ఒకసారి చూడండి. సో ఇది నేను 23, 42 అండ్ 25, 36, 40, 20. రైట్. ఇది క్వశ్చన్ తీసేస్తున్నా. దెన్ యువర్ ఆన్సర్ కరెక్టెడ్ మీన్, సరైన అంక మధ్యమం ఈజ్ ఈక్వల్. వాట్ ఈస్ ద రాంగ్ మీన్ సార్? 40. సో వాట్ ఆర్ ద కరెక్ట్ అబ్జర్వేషన్? 25 అండ్ 36. సో 25 ప్లస్ 36 మైనస్ వాట్ ఆర్ ద రాంగ్ అబ్జర్వేషన్? 23, 42 by how many observation? 20. 20 observations. Total observations in the data 20. Now 40 plus 25, 36, 61 అండి మైనస్ 23 plus 42, 65 by 20. Anyhow 61 minus 65 minus 4. మైనస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ కదా. దెన్ 40 మైనస్ 4/20. దెన్ 40 మైనస్ 4/20 ఎంత? 1/5. 1/5. సో 1/5 అంటే ఆన్సర్ 0.2. 1/5 ఈజ్ ఈక్వల్ ఎంత? 0.2. 1/5 విల్ బి 0.2 అండి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చూడండి, 40లో నుంచి మనం 0.2 సబ్ట్రాక్ట్ చేయాలి. దెన్ విల్ గెట్ ద ఆన్సర్ 39.8. దిస్ ఈజ్ ద కరెక్ట్ మీన్. సో ఇందాక ఎక్కువ తీసుకోవడం వల్ల 40 వచ్చింది, మనం కరెక్ట్ చేయటం వల్ల తగ్గిపోయింది 39.8. దట్ ఈస్ ద ఒరిజినల్ మీన్. ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది, సమ్ కేసెస్లో ప్లస్ టర్మ్ వస్తుంది, టేక్ కేర్. ఇక్కడ మైనస్ 61 మైనస్ 65 మైనస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండి. ఒకవేళ 65 మైనస్ 61 వస్తే మధ్యలో ప్లస్ఏ వస్తుంది, టేక్ కేర్. One more question, corrected mean మీద one more question. The arithmetic mean of 40 observations, the arithmetic mean of 40 observations is 28. The arithmetic mean of 40 observations is 28, comma, while entering data 2 observations, ఇక నేను 2 ఇస్తున్నా, 3, 4 కూడా ఇవ్వచ్చు అండి. 2 observations 31, 46 are misread as 29, 64. 29, 64. Then find the corrected mean.
తెలుగు వాళ్ళు. ఒక దత్తాంశంలోని ఒక దత్తాంశంలోని 40 రాసుల అంక మధ్యమం 28కి సమానం. ఒక దత్తాంశంలోని 40 రాసుల అంక మధ్యమం 28కి సమానం. ఫుల్ స్టాప్. అయితే అందులో రెండు రాసులు 31,46 బదులుగా 31,46 బదులుగా 29,64 అని తప్పుగా తీసుకోవడం జరిగింది. 29,64 అని తప్పుగా తీసుకోవడం జరిగింది. అయినా సరైన అంకమధ్యమ విలువ ఎంత? సో కరెక్టెడ్ మీన్కి ఫార్ములా గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో అడిగితే 1 మార్క్ వచ్చేసేయాలండి. మీ ఎగ్జామ్ ఎస్ఏ ఎగ్జామ్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా, రైల్వే ఎగ్జామ్ అవ్వచ్చు, ఫారెస్ట్రీ ఎగ్జామ్. Now, corrected mean is equal wrong mean. What is the wrong mean here? 28 is the wrong mean. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి 28 ఉందో దీన్ని మనం రాంగ్ మీన్గా చెప్తాం. ఎందుకంటే 2 అబ్జర్వేషన్స్ రాంగ్గా ఎంటర్ అయినాయి కాబట్టి. సో ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుద్ది. ఎన్ వాల్యూ ఎంత అంటే 40 అబ్జర్వేషన్. దెన్ సో నేను డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో రాస్తున్నా. కరెక్టెడ్ మీన్ ఈజ్ ఈక్వల్, వాట్ ఈస్ ద రాంగ్ మీన్? 20 ప్లస్ నౌ హౌ మెనీ అబ్జర్వేషన్? 40 observation. Number of observations are 40. Now what are the correct values? 31 and 46 are correct values. Now what are the wrong values? 29, 64. 29 plus 64. Some of the correct observations minus some of the wrong observations. So I hope 77 akkada antena. 31, 46. Very good. So 28 ప్లస్ 31 ప్లస్ 46 ఎంత అంటే 77 మైనస్ 29 ప్లస్ 64 ఎంత? 93 బై మైనస్ 40. సో తీసుకోవాల్సిన దానికంటే చాలా ఎక్కువ తీసుకున్నారు, అందువల్ల మీన్ వాల్యూ 28 అయింది. ఇప్పుడు చాలా తగ్గిద్ది, 28 కంటే తక్కువ వస్తుంది. రైట్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, అంటే వాల్యూ ఏమవుద్ది? 28 మైనస్, సో 93లో 77 సబ్ట్రాక్ట్ చేయాలండి. సో ఎంత వస్తుంది? 16 by 40. Then 28, so minus 0.160లో 4 ఎనీ టైమ్స్ అంతే కదా. 16 by 40 అంటే ఆన్సర్ విల్ బి 0.4 కదా. 44 × 160. రైట్. 28 మైనస్ 0.4 ఎంత అండి? 27.6. The corrected mean will be equal to 27.6. So సరైన అంక మధ్యమం, corrected mean will be equal to 27.6. ఇక నేను 2 అబ్జర్వేషన్స్ ఇచ్చా, వాడు 6 అబ్జర్వేషన్, 4 అబ్జర్వేషన్, 5 అబ్జర్వేషన్ కూడా రాంగ్ ఎంట్రీగా తీసుకొని ఇస్తూ ఉంటాడు. సో సమ్ ఆఫ్ ద కరెక్ట్ అబ్జర్వేషన్ మైనస్ సమ్ ఆఫ్ ద రాంగ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ప్లస్ రాంగ్ మీన్. ఇది ఫార్ములా అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గర కింద ఒక్కసారి ఫార్ములా రాయండి, మీకు గుర్తున్నది రాయండి. ఫార్ములా కరెక్టెడ్ మీన్ ఫార్ములా రాసేసుకోండి ఆడ. సో అది కూడా ఇంపార్టెంట్ అండి. అర్థమెటిక్ మీన్లో ఫార్ములా